నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీతో దోస్తీ కన్నా సీఎం పదవి వదిలేయడం నయం. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. కాంగ్రెస్ సర్కార్ కాదు, సర్కస్ కేటీఆర్. సరస్వతీ దేవిగా దుర్గమ్మ. కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులు. నేటి నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ రద్దు. రిజిస్టర్డ్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ లో విలీనం. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో దోస్తీ కట్టడం కంటే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడమే తనకు ఇష్టమని స్పష్టం చేశారు. తన ప్రభుత్వంలోకి బీజేపీని భాగస్వామిగా చేర్చుకుంటే జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ ఆ పని చేయటం తనకు ఇష్టం లేదని ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు. అనంతనాగ్ జిల్లాలోని అచవల్లో మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మీరు సిద్ధమైతే చెప్పండి, ఈ వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు. బీజేపీని ప్రభుత్వంలోకి తీసుకోవడం అవసరమని మీరు అనుకుంటే ముందు నా రాజీనామాను ఆమోదించండి. మరో ఎమ్మెల్యే సీఎం అయ్యి ప్రభుత్వాన్ని నడిపిస్తారు. బీజేపీతో పొత్తుకు నేను సిద్ధంగా ఏమాత్రం లేదు. మన ప్రభుత్వంలోకి బీజేపీని తీసుకుంటే మనకు ఒక బహుమతి లభించవచ్చు. వాళ్లు మనకు త్వరలోనే రాష్ట్ర హోదా ప్రకటించవచ్చు అని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేడు తెలంగాణలో అంతులేని అరాచకత్వం రాజ్యమేలుతోందన్నారు. సర్కార్ కాదిది, సర్కస్ అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మ దర్శనార్థం ఆలయానికి భక్తులు పోటెత్తారు. జై దుర్గా, జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. దుర్గమ్మ దర్శనం కోసం అమ్మవారి సన్నిధానం నుంచి వినాయకుడి గుడి వెలుపల కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. వినాయకుడి గుడి వెలుపల ఉన్న భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా టీటీడీ తరహాలో కంపార్ట్మెంట్లు వారీగా భక్తులను అనుమతిస్తున్నారు అధికారులు. క్యూ లైన్స్ నిండిపోవడంతో ఘాట్ రోడ్ లోకి భక్తులను వదిలారు పోలీసులు. ఇప్పటి వరకు దుర్గమ్మను 75,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. దశాబ్దాలుగా పోస్టల్ శాఖలు సేవలందిస్తున్న రిజిస్టర్డ్ పోస్ట్ రద్దవుతుంది. రిజిస్టర్డ్ పోస్టును స్పీడ్ పోస్ట్ లో విలీనం చేయడం ద్వారా ఈ విధానం రద్దు కానుంది. కొత్త విధానంలో అక్టోబర్ 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖ అమల్లోకి తీసుకురానుంది. ఇక నుంచి స్పీడ్ పోస్ట్ పార్సెల్ సేవలు అందనున్నాయి. స్పీడ్ పోస్ట్ అనేది పోస్టల్ శాఖలో విస్తృత సేవలు అందిస్తోంది. కొత్తగా స్పీడ్ పోస్ట్ లో ట్రాకింగ్ సిస్టమ్ కూడా అందుబాటులోకి వచ్చింది. పార్సెల్ బుక్ చేసిన వ్యక్తికే కాకుండా దానిని అందుకోనున్న వ్యక్తి మొబైల్ ఫోన్ కు పూర్తి సమాచారంతో కూడిన మెసేజ్ వస్తుంది. బుక్ పార్సల్ ఎక్కడుంది, ఎప్పటికి అందుతుంది వంటి వివరాలు మొబైల్ ఫోన్ లో చూసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో దసరా పండుగను పురస్కరించుకుని పీస్ మీటింగ్ ను నిర్వహించారు. ఖమ్మం పట్టణంలో 3వ తారీఖున అక్టోబర్ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఊరేగింపును ప్రశాంతంగా జరుపుకుందామని మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ఖమ్మంలో దసరా ఉత్సవాలు ఘనంగా ఏటా నిర్వహించడం జరుగుతోందని, ఈ ఏడాది కూడా ఇలాంటి గొడవలు జరగకుండా ప్రజలందరూ కూడా శాంతియుతంగా దసరా పండుగను జరుపుకోవాలని అన్నారు. మన జిల్లాలోనే వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. అది జిల్లా ప్రజలందరికీ కూడా విదితమే. గతంలో జరిగిన ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ గురించి అది తిరిగి పునరావృతం కాకూడదు అని సో ప్రతిసారి కూడా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాం. అదే క్రమంలో ఈ రోజున అన్ని మత పెద్దలని, ముస్లిం పెద్దలని, అలాగే క్రిస్టియన్ పెద్దలని, హిందూ పెద్దలని, అట్లాగే దేవస్థానం కమిటీ వారిని, సో గ్రామ పెద్దలందరినీ కూడా పిలిచి ఈరోజు శాంతి సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ వాళ్ళు కూడా తమ సంఘీభావాన్ని, తమ యొక్క సహాయ సహకారాలని సో పోలీసుకు కానీ, ఇట్లాగే ఈ పండగకు కానీ, ఈ అమ్మవారి కార్యక్రమాలకు కానీ ఎటువంటి అవాంఛనీయులు జరగకుండా
కంప్లీట్గా వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో అందరూ కూడా ఈ దసరా మహోత్సవాలని చాలా ప్రశాంతంగా జరుపుకొని సో ఖమ్మం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని, అట్లాగే ఈ బందోబస్తుకి ప్రజలందరూ కూడా సహకరించాలని సో కోరుకుంటూ గుంటూరు జిల్లాలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా సేవలందించిన సిహెచ్ వెంకటేశ్వర్లు 36 సంవత్సరాలు సుదీర్ఘ సేవ అనంతరం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయనకు సహచరులు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి జాయింట్ డైరెక్టర్ చక్రపాణి, సిటీ ప్లానర్ రాంబాబు, డిప్యూటీ సిటీ ప్లానర్ సూరజ్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రెహమాన్, లక్ష్మణ్ స్వామి, వెంకటస్వామి, సత్యనారాయణ తదితరులు హాజరై వెంకటేశ్వర్ల కృషిని కొనియాడారు. రవికుమార్ చెప్పాను, ఎందుకు అనవసరంగా చేస్తున్నావు, మా దగ్గర రాకుంటూరికి నేను వస్తున్నాను, కలిసి పనిచేస్తాను చెప్పాను. సార్ అన్నాడు కానీ రాలేదు. అనుకోకుండా ఈ ట్రాన్స్ఫర్స్ మంగళగిరి వెళ్ళటం, అక్కడ కొన్ని అది ఇట్లా కాకుండా ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసులో లేకపోతే రీజనల్ ఆఫీసులో ఉండుంటే నా తెలిసి కంటిన్యూ అయ్యి ఉండేవాడు, మాతో పాటు కూడా సర్వీస్ లో ఉండేవాడు. అనుకోకుండా జరిగింది. అయినా అప్పటికి నాకు చెప్పాము, అది 1 month 2 months 3 months లేట్ అవుతా ఉంది. సరే లేట్ అయిపోతే అయిపోతుంది అనుకున్నా, కానీ పట్టుబట్ట విక్రమార్కుడు ఆయన సాధించాడు. ఏదో అలాంటి మరి జనరల్గా ఏంటంటే ముందు నేను అతను కూడా ఒక పొలిటికల్ చుట్టుకోవడం ఎప్పుడు ఫ్రెండ్ గానే చూశాను. ఎందుకంటే అట్లా అంత ఆయన అయితే ఉండేవాడు. డిపార్ట్మెంట్ విషయం పక్కన పెట్టినా సరే మన పర్సనల్ విషయం కూడా చక్కగా మాట్లాడుకునేవాడు. ఇట్లా పెరుగుతూ ఉండడం వల్ల నేను కొంచెం అపాయింట్ చేసేసాను. వద్దు రవికుమార్, ఇంకా నీకు సర్వీస్ ఉంది, నీ అంటే కావాలని. కానీ వినలేదు, అయిపోయింది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. సరే వెంకటేశ్వర వచ్చాడు ఫీల్డ్లోకి, ట్రాన్స్ఫర్ అయిపోయాడు, గుంటూరు వచ్చాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను రమ్మన్నాను, అతను వస్తాడికి వచ్చాడు, నాకు మంచి హ్యాండ్స్ ఉందని చెప్పేసి నేను కూడా ఫీల్ అయ్యాను. వాళ్ళకి హ్యాపీ జరిగింది. మధ్యలో అనుకోకూడదు, సడన్ గా సార్ ఇట్లా పెడతా అన్నాడు. నేను సీరియస్ చెప్పాను, ఊరిగా ఏం మాట్లాడుతున్నావు, నేనైనా కంటిన్యూ చేయను, నేను ఉందామని చెప్పేసి అతను స్పీకర్ చెప్తున్నా కార్పొరేషన్కి, నువ్వు ఇలా పెడతామని చెప్పేసి నేను ఒప్పుకోలేదు. సరే ఆలోచించాడు, మొత్తానికి లెటర్ పెట్టాడు. నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఎప్పుడు చెప్పండి, ఆయన కొన్నాళ్ళు ఆపాడు. తర్వాత ఇక ఈ వారం నాకు ఫార్వర్డ్ చేస్తే నేను కొన్నాళ్ళు ఆపాను. కొన్నాళ్ళు ఆపేసరికి వచ్చేసి కలిసాడు, సార్ కొంచెం పంపించండి సార్. లేదు ఆలోచించుకొని చెప్పేసి కొన్నాళ్ళు ఇక అప్పుడు ఫార్వర్డ్ చేశాను. నేను ఎందుకంటే ఇంత అడుగుతున్నానంటే ఈ జనరేషన్ లో ఇలాంటి దొరకరు. ఈయన స్థాయి లేదు, ఈయన వర్కర్షిప్ కానీ నాకు చెప్పినట్టుగానే వర్కర్షిప్ లాగా ఈయన స్థాయిలో ఇలా ప్రోటోకాల్ కానీ ఈయన పద్ధతి, ఈయన హానెస్టీ, డిగ్నిటీ ఇట్లాంటి వాళ్ళు ఈ జనరేషన్ లేదు. సో కనీసం ఇలా ఉంటే ఒక రకంగా డిపార్ట్మెంట్ బాగుపడుతుంది చెప్పి నేను ఆలోచిస్తూ వీళ్ళని ఫోర్స్ చేసుకుంటే వీళ్ళేమో మరి ఎంత నిర్ణయం తీసుకున్నారంటే, ఒక్క విషయం చెప్పాలి, ఇంత నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి డెసిషన్ తీసుకునే ఉంటారు. సో ఇక అలాంటి కుటుంబంతో సహకరించిన నిర్ణయం కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. కంగ్రాచులేషన్స్ వెంకటేశ్వర గారు. తర్వాత ఇక వర్క్ షిప్ వచ్చేసరికి ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు మాకు ఆది గురువు అని. కరెక్ట్. వాళ్ళకన్నా ముందు నేను లోకల్ బాడీలో ఎంటర్ అయింది అతని దగ్గర. సో నాకు నా గురువే గురువు. నేను ఇప్పుడు యూనివర్సిటీగా ఉన్నా సరే. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి హాస్పిటల్ వద్ద ఓ యువకుడు పూటుగా మద్యం సేవించి కదులుతున్న కారుపై హల్చల్ చేశాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కారు ఓ గోడను ఢీకొట్టింది. కార్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి గాని పైన పడుకున్న వ్యక్తి మందుబాబుకి గాని ప్రమాదమేమీ జరగలేదు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్ద ఇక్కడ చూడు ఒకసారి, డబ్బులు పట్టుకొని చూడు. ఒకసారికి ఇచ్చినారమ్మా, ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారమ్మా వాళ్ళు.
And 300 meters radius, 300 feet rent out. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలను సత్యసాయి సెంటర్ ట్రస్ట్ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. దసరా మహోత్సవాలను పురస్కరించుకుని ప్రశాంత నిలయంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ గత 6 రోజులుగా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. విజయదశమి నాటికి పూర్ణాహుతితో యజ్ఞం ముగుస్తుంది. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ యజ్ఞం అత్యంత వైభవంగా కొనసాగుతుంది. యజ్ఞంలో పాల్గొనడానికి అత్యధిక సంఖ్యలో సాయి భక్తులు పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. ప్రశాంతి నిలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దసరా ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన నవమి రోజున సత్యసాయి సెంటర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఆయుధ పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా వినియోగించిన స్వర్ణ రథంతో పాటు వాహనాలకు ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో అంతర్జాతీయ విశ్వశాంతి కోసం వేద బ్రాహ్మణులచే వేద పురుష సప్త జ్ఞాన యజ్ఞం కొనసాగుతుంది. వేద మంత్రోచ్చరణలతో పూర్ణచంద్ర ఆడిటోరియం మార్మవుతుంది. आरात्ते गोघ्न उदपूर्वशघ्ने क्षयद्वीराय सुम्नमस्मेते अस्तु गर्तसदय्यमानं मृगन्न भीममुपहत्तमुग्रं मृडाचरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्निवन्तु सेना स्वाहा प्रयो रुद्रस्य हेतुर्वृणक्तपरिद्वेषस्य धर्मतिरघायो अवस्थिरामघवद्यस्त అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా 16 రోజులుగా జరుగుతున్న ధర్నా నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాజయ్యపేట గ్రామస్తులు నన్ను రావాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వస్తానని హామీ ఇచ్చాను. ఒకరోజు ముందుగానే వచ్చాను. బయట నుంచి వచ్చిన కొంతమంది రెచ్చగొడుతున్నారు. గ్రామ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని అన్నారు. రాజయ్యపేట గ్రామం టీడీపీ కంచుకోట 2014, 2019, 2024 ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చారు. 2024 ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం వర్చువల్ శంకుస్థాపన చేస్తే వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మోదీ విశాఖలో మళ్లీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు. ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత భద్రతా భావంలోని, కొంత అమాయకత్వంతో, కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు. నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను. సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరితో ఇక్కడ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత యాక్చువల్ గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి. ఈ రోజు రాజయ్యపేట గ్రామానికి అనుకూడదు కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట గ్రామం 2014-19లో కూడా 1000 మెజార్టీ ఇచ్చిన గ్రామం. మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా ఒక మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం. 2019-20లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం. ఆ మత్స్యకార గ్రామం. మత్స్యకారులు అనేసరికి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళకి మనిషితో సంబంధం ఉండదు, గుర్తుతో సంబంధం మాత్రమే. తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే చాలు వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోయేంత మంచి మనుషులు. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఏ రోజైనా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మాకు ఎప్పుడు ఉండదు. 2016 టైంలోని ఎప్పుడైతే ఏపీఎస్సీ 2010లో నోటిఫికేషన్ వచ్చి ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఏపీఎస్సీ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ క్రయ విక్రయాలు కూడా చాలా మట్టుగా ఆగిపోయి వాళ్ళ తాలూకా పిల్లల పెళ్లిళ్ళు చేయడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు చెప్పినప్పుడు ఓవరాల్ గా ఏపీఎస్సీ వాళ్ళతో మాట్లాడి దగ్గర ఆ టైంలో 18 లక్షల రూపాయలు ఆ టైంలో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇప్పించడం, డిఫామ్ కి కూడా 12 లక్షల రూపాయలు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేట గ్రామంలో నయాదందా మొదలైంది. అధికారుల రాజకీయ నాయకుల పేర్లను చెప్పుకుంటూ దళిత రహదారులు, శ్మశానాలు, అటవీ పరిసర ప్రాంతాన్ని కూడా భూ కబ్జాదారులు వదిలిపెట్టడం లేదు. కొంతమంది వివిధ పార్టీ నాయకులు అదే అదునుగా చూసుకుని సొమ్ము చేసుకునేందుకు అధికార పార్టీ అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారు. సున్నిపేట గ్రామంలోని పూర్ణానంద ఆశ్రమం సమీపం అడవి ప్రాంతంలో టీడీపీ మైనార్టీ నాయకుడు అని చెప్పుకుంటున్న గౌస్ నంద్యాల జిల్లా బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడని చెప్పుకుంటూ
రంగసాయిరాజు ఎమ్మెల్యే శ్రీశైలం ఇన్ఛార్జ్ వారి పేర్లు చెప్పుకుంటూ నయాదందాకు పాల్పడుతున్నారు. దళిత కాలనీ మహిళలు ప్రజలు అడ్డుకుని వారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులు స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కుల ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. పోవటానికి లేదు, కసులు పోయలేదు, సామాజిక కాడికి పోవటానికి దారి లేదు. ఉన్న 10 ఎకరాల ఆస్తి అంతా వాళ్ళు ఆక్రమించుకుర్రు, ఆశ్రమం వాళ్ళు ఆక్రమించుకుర్రు. మేము ఎట్ట బతకాలా, మాకేదో ఒక దారి సాయం చేయండి. ఇళ్లకు 4-3 ఉన్నాము, చదువు లేదు, ఏం లేదు, కష్టం చేసుకొని బతకాలా. శ్రీశైలంలో బాత్రూములు కడగని పోతున్నాం. మాకేంది పరిష్కారం మీరు చెప్పండి. ఎట్లా పోవాలా? మేము మా అత్తగారు ఉన్న కాడి నుంచి ఉన్నాము. మా పిల్లలు కూడా ముసలి అవుతారు, మేము ముసలి అవుతాం. మాకు మళ్ళీ మా దళితుల భూములన్నిటినీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇస్తామని అన్నది. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఖాళీ భూములుగా ఉన్నాయి. ఇవి మా దళితులలో రేషన్ కార్డు కలిగి ఉండి పేద ప్రజలకి ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మహిళల బహిర్భూమికి పోయే స్థలాలని ఆక్రమించుకొని కోట్లకు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు మహిళలు టాయిలెట్కు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. పేద ప్రజలంతా కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ అసలు బహిర్భూమికి పోవడానికి కూడా స్థలం లేకుండా పోతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం ఏమనగా ఖచ్చితంగా మా శ్మశాన వాటికకు పోయే దారిని, అదేవిధంగా మహిళల బహిర్భూమికి పోయే స్థలాలను ఆక్రమించుకున్న వాళ్ళని ఖచ్చితంగా వారిపై చర్య తీసుకొని మా స్థలాలు మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దళితుల స్థలాలని ఆక్రమించుకొని హైదరాబాద్కు ఆశ్రమం పేరు మీద వచ్చే వాళ్ళందరికీ కూడా లక్షల రూపాయలలో సుమారు 10 ఎకరాల ఈ ఖాళీ స్థలాన్నంతా ఆక్రమించుకొని లక్షల రూపాయలు అమ్ముకోవాలని ఈ సాయిరాజు అదేవిధంగా గౌస్ ప్రయత్నం చేస్తున్నారు. వీరు ఆశ్రమం వారికి బినామీగా పనిచేస్తూ వాళ్ళందరికీ కూడా అమ్మకాలు కొనడాలు ఇటువంటివన్నీ చేస్తున్నారు. కావున వీరిపై తగిన చర్య తీసుకొని కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం లభిస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. పొద్దు పొడవక ముందే ప్రతి నెల మొదటి రోజునే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలు కావడానికే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లతో నిరుపేదల జీవితాలకు భద్రత భరోసా లభిస్తుందన్నారు. బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. నియోజకవర్గంలో మొత్తం 42,399 మందికి ప్రభుత్వ పెన్షన్లు అందిస్తున్నారని ఆయన తెలిపారు. అంతకుముందు ఎంత వచ్చేది మనకి? చంద్రబాబు గారు మన ఎలక్షన్ లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు కదా, అంతకుముందు 3,000 వచ్చేది. 3,000 అంటే ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు, 4,000 చేశారు. అంతకుముందు పాతది కూడా 3,000. 3,000కి ముందు 3 నెలలు ముందు నుంచి ఇచ్చారు కదా. ఫస్ట్ ఆయన వచ్చిన వెంటనే 7,000 ఇచ్చాడా? గుర్తుందా మీకు? 4,000 ప్రతి నెల 4,000 ఉంటుంది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కష్టకాలంలో ఉన్నప్పటికీ ప్రతిష్టాత్మకంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని తెలిపారు. ఇదే క్రమంలో గత ప్రభుత్వం కేవలం తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టారని, జీవోలు లేకుండానే మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చామని అన్నారు. 120 మందికి ఇస్తున్నాం. ఒక నియోజకవర్గంలో 41,728 మందికి పెన్షన్దారులు ఇస్తున్నాం. దీనికి ఎంత అవుతుంది తెలుసా? ప్రతి నెల నర్సీపట్నం చెప్తాను, మిగతా దగ్గర కాదు. నర్సీపట్నం ఒక నియోజకవర్గానికి ప్రతి నెల 1వ తారీఖున 16,07,00,000 రూపాయలు ఇస్తున్నాం. మన మాకరపాలెం మండలం తీసుకుందాం. ఇప్పుడు వరకు నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను నేను. ఇప్పుడు మీ మండలం చెప్తాను. మీ మండలంలో ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు మీరు ఎవరికి తెలుసా? 10,024 మంది తీసుకుంటున్నారు ఒక్క మాకరపాలెం మండలంలో. వీరికి ప్రతి నెల 1వ తారీఖుని 4,28,00,000 ఇస్తున్నాం. అంటే ఇది గొప్పగా చెప్పట్లేదు. ఇది పేదవారి కోసం, ముసలి వాళ్ళ కోసం, చెయ్య కాలు లేని వాళ్ళ కోసం ఇస్తారు పెన్షన్. అంటే ఇది ఎత్తి పరిశ్రమ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. నేను పోయిన సంవత్సరం 17 వర్కులు ఇచ్చాను.
ఈ ఒక్క పంచాయతీకి. దానికి 93 లక్షలు ఇచ్చాను ఒక్క సంవత్సరంలో. ఈ ఒక్క పంచాయతీకి 93 లక్షలు. మళ్ళీ 2వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎన్ని రోడ్లు 10 రోడ్లు పిలుచుకొని ఇచ్చేస్తాను. మహా ఐదుకు 50 లక్షలు అవుతాయి, ఇస్తాను. అంటే వేంబోన్పాలెం అంటే నాకు అభిమానం. మొన్న ఎలక్షన్లో చూశాను నేను. మీ కన్నా కొడుకులాగా, మీ తమ్ముళ్ళలాగా చూసి ఇంటింటికి తిరిగి నాకు ఓట్లు వేశారు. మరి మీ ఊరికి చేయకపోతే నా రుణం ఎలా తీరుతుంది? ఇచ్చాను మొన్న. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇస్తాను, మీకు అనుమానం లేదు. 50 లక్షలు కాదు, 90 లక్షలు ఇస్తాను. అది కాకుండా 5 లక్షలు ఇచ్చాను. చింతలూరు గ్రామానికి 35 లక్షలు ఇచ్చాను. సరే, మొత్తం మీద పంచాయతీ అనుకోండి. మొన్న నేను వేసినంటే ఒక ఫ్యాక్టరీ వచ్చింది మనకి. మొన్న కలెక్టర్ గారు వచ్చి ఫ్యాక్టరీ ఇస్తున్నాం మీకు, ఎక్కడైనా పెట్టచ్చు. నర్సీపట్నంలో, నాతవాడలో పెట్టవచ్చు, నర్సీపట్నంలో పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు ఫ్యాక్టరీ. అదేంటి పౌడరు, కాఫీ పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీ. అరకు కాఫీ అంటారు, మీరు విన్నారనుకుంటున్నా? అరకు కాఫీ అంటారు. వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి పౌడర్ తయారు చేస్తారు. రాజీవ్ గారు మనం వచ్చి సైట్ చూశారు. దాంట్లో సుమారు 500 మంది ఓన్లీ ఆడవాళ్ళే పనిచేస్తారు. 500 మంది కూడా పై వాళ్ళు ఎక్కడే ఇవ్వడానికి వీల్లేదు చెప్పేశాను కలెక్టర్ గారికి కూడా. ఎక్కడి నుంచి తీసుకొస్తే కుదరదు. నర్సీపట్నం వాళ్ళు కూడా ఇవ్వడం. ఓన్లీ ఈ మండలం వాళ్ళకి, ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఇస్తాం. నాతో వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఎప్పుడు వస్తారు? మన రాష్ట్రంలో బటన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. బీజేపీతో దోస్తీ కన్నా సీఎం పదవి వదిలేయడం నయం. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. కాంగ్రెస్ సర్కార్ కాదు, సర్కస్ కేటీఆర్. సరస్వతి దేవిగా దుర్గమ్మ. కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులు. నేటి నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ రద్దు. రిజిస్టర్డ్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ లో విలీనం. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.